नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। हिंदी में बोलना, इंग्लिश में बोलना? हिंदी और इंग्लिश। अरे कोई अभी हिंदी में बोले ना जी। इंग्लिश में 1 मिनट सर। इन लंगरोज पुलिस स्टेशन साउथ वेस्ट जोन में SHO and his team arrested one gang. They are the cell phone offenders. Sometimes they will snatch the phone from the passengers by threatening them, and sometimes they will come to theft while traveling in auto. Already one or two offenders got 20 cell phones, and one another receiver also yet to be arrested. He is now absconding. अभी entire city में entire రెడీ ఉంటే రెడీ లేకపోతే వస్తాను. రెడీనా? లంగరోజు పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ గోల్కొండ ఏసీపీ గారి ఆధ్వర్యంలో లంగరోజు ఇన్స్పెక్టర్ ప్లస్ వాళ్ళ క్రైమ్ ఎస్ఐ వీళ్ళందరూ కలిపి ఈరోజు ఒక సెల్ ఫోన్ దొంగల గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఎట్లంటే, ఇప్పుడు దీంట్లో ఈ మొహమ్మద్ సాజిద్ అనే వ్యక్తి ఒక 2 వ్యక్తులు పెట్టుకొని ఒక ఆటో తీసుకుంటారు. వాళ్ళ ఆటో ఉంది ఒకటి. ఆ ఆటోలో ప్యాసింజర్లు ఎక్కించుకొని పోతుంటారు. పోయే క్రమంలో వీళ్ళు కూడా పక్కన కూర్చుంటారు. వీళ్ళు కూడా ప్యాసింజర్లు ఎక్కడి కూర్చొని వాళ్ళ ఆటోలో కూర్చున్న ప్యాసింజర్లు ఏదో ఒక టైంలో వాళ్ళ సెల్ ఫోన్ కొట్టేస్తారు. అట్లా కొన్ని రోజుల నుంచి వీళ్ళ నడుస్తున్నాయి. ఇక్కడ కొట్టేసిన సెల్ ఫోన్లన్నీ కూడా నిజామాబాద్ లో సయ్యద్ రెహమతుల్లా ఎలియాస్ అమన్ అనే వ్యక్తికి, తర్వాత ఇంకొక వ్యక్తికి దొరకలేదు ఆయన. వాళ్ళకి రెగ్యులర్ గా వీళ్ళు తీసిపోయి అక్కడ నిజామాబాద్ తీసిపోయి అమ్మటం చేయడం జరుగుతుంది. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఈ రోజు వీళ్ళని మొహమ్మద్ సాజిద్ ని పట్టుకొని ఇంటరాక్ట్ చేస్తే ఇంకా 2 దొరికినారు. తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక 20 సెల్ ఫోన్స్ మనం రికవర్ చేసాం. 20 సెల్ ఫోన్ రికవర్ చేసినాము. ఆల్రెడీ మా దగ్గర ఒకటి కేసు ఉన్నది, 2 కేసులు ఉన్నాయి, రిమైండ్ చేస్తున్నాము. ఈ సెల్ ఫోన్ కూడా ఎవరి అనేది అంటే హైదరాబాద్ సిటీలో డిఫరెంట్ ఏరియాలో కొడతారు. ఒకసారి బయలుదేరంటే సాయంత్రం దాకా అన్ని సిటీ అంతా తిరుగుకుంటూ వచ్చి ప్యాసింజర్ ఎక్కించుకుంటారు, దించుతారు, ప్యాసింజర్ ఎక్కించుకుంటూ దించుతారు. ఏదో టైంలో ప్యాసింజర్ని మాటల్లో పెట్టేసి వాళ్ళని అటు ఇటు ఒత్తిళ్లు పెట్టేసి వాడు సెల్ ఫోన్ ఎప్పుడు ఇంటికి పోయినాక బయట దిగిపోయిన తర్వాత చూసుకుంటారు సెల్ ఫోన్. ఇట్లా వీళ్ళ ఎంఓ ఇది మన ఏరియా లంగరోజు నుండి మొహమ్మద్ సాజిద్, తర్వాత సయ్యద్ ఫకీర్ హుసేన్ అండ్ సయ్యద్ వాలీ హుసేన్, వీళ్ళిద్దరు వీళ్ళ నలుగురు ప్లస్ ఒక రిసీవర్. ఈ రిసీవర్ నిజామాబాద్ అండి, సయ్యద్ రెహమతుల్లా అమన్ ఏరియాస్ నిజామాబాద్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ నలుగురిని రిమైండ్ చేస్తున్నాము. తర్వాత ఈ సెల్ ఫోన్లు అయితే ఎవరు పోయినాయో ఇది డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లో అవన్నీ ఐడెంటిఫై చేస్తున్నారు, ఎవరు సెల్ ఫోన్ ఎవరు అనేది. తర్వాత వాళ్ళు కూడా వీళ్ళని పట్టుకుని కేసులు పెడతారు. కేసులు ఉన్నాయి, 15 కేసులు ఉన్నాయి. రెగ్యులర్ గా ఈయన అదే దొంగ పని చేస్తున్న తర్వాత దీన్ని కూడా ఇప్పుడు కోర్టు తీసుకుపోయి ఈయన మీద లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు. వీళ్ళకి రిసీవర్ నిజామాబాద్. సెల్ ఫోన్ దొంగలు కొని వాళ్ళు ఎవరుంటే ఎవడో ఒకటి నిజామాబాద్ పలానా కొంటాడంటే వీళ్ళు అట్లా సెల్ ఫోన్ దొంగతనం చేయగానే వాట్సాప్ లో పంపించడు. వాడు చూసి తీసుకురమ్మంటే ఒక 4-5 ఫోన్లు కాకుండా తీసుకుపోయి ఆడ ఇచ్చేసి ఒకదానికి ఆ ఫోన్ బట్టి 5,000, 3,000, 2,000 అట్లా దాన్ని బట్టి వాడు సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసి పైసలు తీసుకుంటాడు.